అందరికీ శనార్థులు చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు యుద్ధానికి అందరూ సిద్ధమేనా ఇక మరి ఛాయ్ బొట్టు తాగి నిమ్మల పడ్డటేనా ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత మరి ఏ పేపర్లల్లో ఏమేమి రాసుకొచ్చింది ఎట్లా ఏంది ఏం కథ ఇక చిన్నగా కానిద్దాం పని ఆపరేషన్ కగార్ ఆపకపోతే నువ్వు కథమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు మళ్ళీ ఫోన్ చేసి బెదిరించిన మావోయిస్టులు వామ్మో కథగా అమ్ముతుందుల్లో కర్రెగుట మొత్తం ఎర్రగా అయ్యేసరికల్లా మావోయిస్టులు మొత్తము గుమ్మాజాక గుంపు కూడి ఏదో చేస్తట్టే ఊరు రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఏంది ఏం కథ అనేది ఒక్కసారి ఏమని బెదిరించారు ఎట సంగతి ఒక్కసారి పోదాం రెండో పేజీలో పోదాం. ఇదే నా పిల్లగా ఇటు పాయి కోడి అది ఇగో మెదకు ఎంపీ రఘునందన్కు గాపొద్దు కూడా ఒకసారి బెదిరింపు కాలు వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళొకటి ఆపరేషన్ కగారు ఆపకపోతే నువ్వు ఖాతమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు మళ్ళీ ఫోన్ చేసి బెదిరించిన మావోయిస్టులు కాలికి శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రిలో కోలుకుంటున్న మెదకు ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆదివారం ఉదయం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రఘునందన్ రావుకు ఫోన్ చేసి ఈరోజు నిన్ను ఖతం చేస్తాం, ఆపరేషన్ కగారును ఆపితే సరి లేకపోతే అంతే సంగతులు అని బెదిరించారు. దీంతో మరోసారి రఘునందన్ రావు తనకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను రఘునందన్ రావు పోలీసులకు తెలిపారు. ఇక భయం పుడుతుంది కదా ఎవరికైనా. మొన్ననే బెదిరించి ఇప్పుడు మళ్ళీ బెదిరింపు. ఇప్పటికే నా పానం బాగాలేక కాలుకు ఆపరేషన్ అయ్యి నేను దవాఖాన పడుకుంటే ఇదెక్కడి కదరో దేవుడా అని ఇప్పుడు రఘునందన్ రావు ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు పోలీసు వాళ్ళకు. ఈ నెల 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి మెదకు ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో కాల్స్పై విచారణ జరిపి హార్మడ్ సిబ్బందితో ఎస్కాట్ వాహనాన్ని రక్షణగా కల్పించారు, బందోబస్తు వేయించారు. 2 రోజుల క్రితం యశోద హాస్పిటల్లో కాలికి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఎంపీ రఘునందన్ రావుకు మళ్ళీ బెదిరింపులు కాల్స్ మొదలయ్యాయి. ఇగో ఈ నెంబర్లకి వెళ్ళి వస్తున్నాయి అట 9489556347 7365035440 2 వేరువేరు నెంబర్స్ నుండి బెదిరింపులు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు మిమ్మల్ని చంపడానికి 5 బృందాలు రంగంలోకి దిగాయని, మా ఫోన్స్ ట్రేస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, తమ సమాచారం దొరకదని, తాము ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని బెదిరించడం జరిగింది. రఘునందన్ రావు హాస్పిటల్ నుండే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నువ్వు అనుకుంటున్నావేమో రఘునందన్ రావు, మేము ఎవరికి సిక్కము దొరకము, మేము ఇంటర్నెట్ ఇగో చెప్పారు చూడు, మా ఫోన్స్ ట్రేస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, తమ సమాచారం దొరకదని, తాము ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని ఇగో ఈ రకంగా తెలివితోటి మొత్తం మీద రఘునందన్ రావుకు ఇక మరి గిట్లా బెదిరింపు కాల్స్ చేసి భయపట్టిస్తుర్రట. మరి ఇప్పటికే పెద్ద మనిషికి పానం బాగాలేక దవాఖానలో కాలుకు ఆపరేషన్ అయ్యి ఆయన ఉంటే ఇక ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇక మరి మొన్న ఒక బెదిరింపు కాలు, నిన్నొక బెదిరింపు కాలు, ఇంకా రేపు ఏమవుతుందో ఏం కదో అనేది పాపం రఘునందన్కు తిన్న కూడి పేగి పట్టకుండా అవుతుందిలా. బైకు కొంటే 2 హెల్మెట్లు, కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్, రేపటి నుంచే అమల్లోకి భద్రతా నిబంధనలు. మంచిగా ఇదేంది కథ? రాజేంద్రుడా